రైట్గా మరొకసారి పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయింది. ఆర్మీ అదేవిధంగా ఉగ్రవాదులంతా కలిసే ఉన్నారు అని భారత్ ఏదైతే వాదిస్తుందో ఆ వాదనను తిప్పికొట్టారు పాకిస్తాన్. సో ఈ మధ్యకాలంలో జరిగిన 7వ తారీఖు బహవల్పూర్లో మదర్సాపై జరిగిన దాడిలో ఒక ఉగ్రవాది చనిపోయారు. ఆ ఉగ్రవాది చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు హాజరయ్యాడు మరో ఉగ్రవాది. సో ఈ లేటెస్ట్ ఫొటోస్ని అయితే ఆర్మీ రిలీజ్ చేసింది. ఈ ఉగ్రవాది అదేవిధంగా ఆర్మీ అందరూ కలిసే అక్కడ అంత్యక్రియల్లో పాల్గొన్నారు అంటూ కూడా భారత్ ఎండగట్టిన ప్రయత్నం చేసింది. కానీ దీన్ని తిప్పికొట్టింది, దీనిని కూడా ఖండించింది పాకిస్తాన్ ఆర్మీ. సో దీనికి సంబంధించిన ప్రూఫ్స్తో సహా బయటపెట్టింది ఇప్పుడు ఇండియన్ ఆర్మీ. అంత్యక్రియల్లో పాల్గొన్నాడు జైషే మహమ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్. అదేవిధంగా ఆ ఫోటోలను కూడా చూపించింది. పాకిస్తాన్ని ఎండగట్టింది మన ఇండియన్ ఆర్మీ. మన ఆర్మీ విమర్శలను అయితే ఖండించింది పాకిస్తాన్. మొదటి నుంచి కూడా ఖండిస్తూ వస్తోంది. ఆయన ఉగ్రవాది కాదు, ఆయన కూడా మత ప్రార్థనలు చేసే ఒక మత ప్రవక్త అంటూ కూడా పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. కానీ దానికి సంబంధించి ఇది ఆయన ఖచ్చితంగా ఉగ్రవాదే అంటూ కూడా ఇండియా ఒక ఫోటోస్ని అయితే రిలీజ్ చేసింది. ఒక ఉగ్రవాది అంత్యక్రియలకు మరొక ఉగ్రవాది హాజరవ్వడం, వెనకాల ఆర్మీ ఆఫీసర్స్ అంతా కూడా నిలబడి అక్కడ నించోవడం. సో ఇదంతా కూడా ఒక పిక్చరైజ్. సో ఆ ఫొటోస్లో మనకు కనిపిస్తున్నారు ఎవరైతే వైట్ డ్రెస్లో ఉండి ఏదైతే చేస్తున్నారో అంత్యక్రియలో పాల్గొన్నారో అతను అబ్దుల్ రౌఫ్. సో ఈ ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్కు సంబంధించిన ఫొటోస్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో అతనే ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్. మరొక ఉగ్రవాది చనిపోయిన అంత్యక్రియలకి ఈ ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అయితే హాజరయ్యారు. ఇదిగో ప్రూఫ్స్ అంటూ కూడా భారత ఆర్మీ అధికారికంగా ఈ ఫోటోను ఇప్పుడు పాకిస్తాన్కి చూపిస్తూ కూడా ఎండగడుతోంది. కానీ మన ఆర్మీ వాదనే కరెక్ట్ అనడానికి ఇది ఒక గట్టి ప్రూఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా జరిగింది? 7వ తేదీ బహవల్పూర్లోని మదర్సాపై జరిగిన దాడిలో ఈ మసూద్ తమ్ముడు మృతి చెందాడు. ఈ మసూద్ అజార్ తమ్ముడి పేరు మాత్రం హఫీజ్ అబ్దుల్ రౌఫ్. అంత్యక్రియల్లో పాల్గొన్న ఈ ఉగ్రవాది పేరు అబ్దుల్ రౌఫ్. ప్రజెంట్ మీరు చూస్తున్నారు వైట్ డ్రెస్లో ఆర్మీ ఆఫీసర్స్ ముందు నించున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఉగ్రవాది. ఆయన పేరు అబ్దుల్ రౌఫ్. అబ్దుల్ రౌఫ్. సో ఈయన మరొక ఉగ్రవాది చనిపోయిన అంత్యక్రియలో ఈయన పాల్గొన్నాడు. ఆర్మీ అదేవిధంగా ఉగ్రవాదులంతా కూడా కలిసే ఉన్నారు పాకిస్తాన్లో అంటూ కూడా భారత్ ఏదైతే వాదన వినిపిస్తుందో దాన్ని ఖండిస్తూ వస్తుంది పాకిస్తాన్. ఇప్పుడు ఏం సమాధానం చెబుతోంది? సో ప్రజెంట్ మనము దానికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ను పక్కా ప్రూఫ్స్తో మనం చూపిస్తున్నాము. మన ఆర్మీ విమర్శలను అయితే వాళ్ళు తిప్పుకొట్టారు. ఇప్పుడు వారి విమర్శలు కాదు, ఇప్పుడు మా వాదనే కరెక్ట్ అంటూ కూడా ఒక ప్రూఫ్ను బయటపెట్టింది ఇండియన్ ఆర్మీ. ఎవరైతే ఉగ్రవాది ఉన్నాడో అబ్దుల్ రౌఫ్, ఆయన మౌలానా మసూద్ అజార్ యొక్క తమ్ముడు అబ్దుల్ రౌఫ్ చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకు ఈ అబ్దుల్ రౌఫ్ హాజరవ్వడము, వెనకాల ఆర్మీ ఆఫీసర్స్ నించోవడం. సో ఇదంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఒకసారి మా ఢిల్లీ ప్రతినిధి శివ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తనని అడుగుదాం అసలు ఏం జరుగుతోంది. రైట్ శివ. పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయినట్లుగానే ప్రజెంట్ మనకు చూస్తున్న ఫోటోలు బట్టి అర్థమవుతుంది. ఏదైతే 3 రోజుల కిందట జరిగిన ఉగ్రవాదులకు సంబంధించి అంత్యక్రియల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ పాల్గొన్నారు. ఆ ఫోటోలను చూపించి పాకిస్తాన్ ను ఎండగట్టే ప్రయత్నం అయితే ప్రజెంట్ భారత్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు చూపించి అతను ఉగ్రవాదాన్ని తెలిపిన నేపథ్యంలో ఇటు మన ఆర్మీ విమర్శలను పాకిస్తాన్ ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ వాదనే కరెక్ట్ అనడానికి కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ ఆధారాలే ఈ ఫోటోలు. ఏదైతే 7వ తేదీన బహవల్పూర్లో మదర్సాపై దాడి జరిగింది, ఏదైతే 9 ఉగ్రవాద స్థావరాలు టార్గెట్ గా చేసుకుని భారత్ ఏదైతే దాడి చేసిందో ఆ దాడిలో భాగంగా ఒక మదర్సాపై కూడా దాడి జరిగినట్లు కూడా తెలిసింది. జరిగిన దాడిలో మసూద్ తమ్ముడు మసూద్ అజార్ ఎవరైతే ఉన్నారు, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు మృతి చెందారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. మసూద్ తమ్ముడు మృతి చెందారు. మసూద్ అజార్ తమ్ముడి పేరు హఫీజ్ అబ్దుల్ రౌఫ్. ఇక అంత్యక్రియలో పాల్గొన్న ఉగ్రవాది పేరు కూడా అబ్దుల్ రౌఫ్. అయితే లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ తో అబ్దుల్ రౌఫ్ ఫోటోలు కూడా విడుదల చేశారు. అంటే ఉగ్రవాదానికి ఈ అబ్దుల్ రౌఫ్ కూడా సంబంధం ఉంది అనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. దానికి బలం చేకూర్చే విధంగా ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలో మొత్తం పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా అక్కడ దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రభుత్వ లాంఛనాలతో అక్కడ పాకిస్తాన్ జెండాను వారి శవపేటికలపై కప్పి మరి వారు అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగా ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి మరి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనడానికి ఈ ఫోటోలు కానీ గతంలో ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొన్న
ఆర్మీకి సంబంధించిన సైనికులు ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయి అధికారులు కూడా అక్కడ పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఉగ్రవాదుల్ని దగ్గరుండి పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది అనడానికి ఈ ఫోటోలతో పాటు గతంలో అంత్యక్రియలు పాల్గొన్న ఆర్మీకి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు పాల్గొనడం ఇదంతా కూడా ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏదైతే బుకాయించిన పాకిస్తాన్ ఈ ఫోటోలను చూపించడంతో కొంత వెనక్కి తగ్గినట్లే అనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు కూడా అందరూ భావించారు. లేదు మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదంటూ కూడా వారు చెప్తున్నారు. కానీ దానికి సాక్ష్యాధారాలుగా వారి అంత్యక్రియలో పాల్గొన్న ఫోటోలు కానీ ఇప్పుడు రీసెంట్ గా అబ్దుల్ రవూఫ్ సంబంధించిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ కూడా ప్రధానంగా మనకు దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి పాకిస్తాన్ మాటికి ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రత్యర్థి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేసి సామాన్య జనాన్ని టార్గెట్ గా చేసుకుని నష్టం చేకూర్చాలనే ప్రయత్నాల్లో వారు ఉన్నారు. కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను మేము మట్టుగా ప్రాంతాన్ని కూడా నిర్వీర్యం చేస్తాం, భూస్థాపితం చేస్తామంటూ భారత్ చెప్పింది. దానిలో భాగంగానే 21 లొకేషన్స్ ను గుర్తించింది ఉగ్రవాద స్థావరాలను. దాంట్లో 9 స్థావరాలపై దాడి చేసి వాటన్నిటిని కూడా భూస్థాపితం చేసిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది. ఇక మిగిలిన 12 స్థావరాలు ఏవైతున్నాయో దానికి సంబంధించి కార్యాచరణ కూడా ఇప్పటికే రూపొందించారు. త్వరలోనే అదును చూసి వాటిపై కూడా దాడి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రేఖ శివ, ఇంతకుముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కూడా పాకిస్తానీకి సంబంధించిన ఉగ్రవాదులు కానీ అదేవిధంగా ఆర్మీ కూడా మన ఇండియన్ సరిహద్దుల్లో ఉన్న అమాయక ప్రజల ప్రాణాలు తీసిన సంగతి కూడా మనకు తెలిసిందే. చాలా మంది అనుకున్నారు ఆల్రెడీ కాల్పుల విరమణకు వాళ్ళే ముందుకొచ్చారు, వాళ్ళే కాలబేరానికి వచ్చారు, అమెరికాతో రాయబారం పంపించారు. అయినప్పటికీ మళ్ళీ ఎందుకు ఇండియాను సైలెంట్ అవ్వమని చెప్పి మళ్ళీ ఎందుకు మా పైన మిసైల్స్ దాడి చేశారు అని ఎంతోమంది ఆలోచనలో పడ్డారు. ఒకవేళ మిలిటరీ వాళ్ళకి అదేవిధంగా ఆర్మీ వాళ్ళకి అదేవిధంగా ఉగ్రవాదులకి కనెక్షన్స్ సరిగ్గా లేవేమో, వాళ్ళు అంతర్యుద్ధం ఏదైనా కోరుకుంటున్నారేమో అనే ఆలోచనలో ఉండే. కానీ ఇప్పుడు చూసుకున్న ఈ ఫొటోస్ బయటకు వచ్చిన దృశ్యాలను వీటిని బట్టి చూస్తే ఆర్మీ అదేవిధంగా ఉగ్రవాదులు ఇవి రెండు కూడా కలిసే ఉన్నాయనడానికి ఇది ఒక ప్రూఫ్ అనుకోవచ్చా? డెఫినెట్ గా ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగిన తర్వాత ఇటు ఆర్మీ ముసుగులో ఉగ్రవాదులు కూడా కంబైన్డ్ గా దాడులు చేశారని ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఉగ్రవాదులు వెనుకొండి ప్రోత్సహించేది నడిపించేదంతా కూడా ఆర్మీనే. దానిలో ఆర్మీలో కూడా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ అతను కూడా వెనుకొండి నడిపించారు. అంతకుముందు ఆయన ఐఎస్ఐకి సంబంధించి చీఫ్ గా ఉన్నారు, దాని తర్వాత ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రభుత్వ పాలన ఎక్కడ నడవదు, అతను వచ్చేదంతా కూడా సైనిక పాలన, సైనిక నిర్ణయాలు అక్కడ నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం ప్రజల చేత గెలుపొందినప్పటికీ కూడా ఎటువంటి అధికారాలు నామమాత్రం అధికారాలు అక్కడ రాష్ట్ర దేశాన్ని నడిపించేదంతా కూడా సైన్యమే. పాకిస్తాన్ సైన్యం దేశాన్ని నడిపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఆసిఫ్ మునీర్ ఏం చెప్తే అది నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉగ్రవాదాన్ని కూడా ఆయన దగ్గరుండి ప్రోత్సహించారు. ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి ఫండింగ్ సంబంధించి కూడా అన్ని దగ్గరుండి ఆయనే పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఏదైతే ఉగ్ర దాడులకు సంబంధించి కానీ ఇటు మరోవైపు పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో ఆ దాడులకు సంబంధించి ఇటు ఆర్మీతో పాటు ఉగ్రవాదులు కూడా దాడి చేశారని ఒక ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా ఒకవైపు దాడులు చేస్తూనే మరోవైపు చొరబాటు యత్నం ప్రయత్నించారు. సరిహద్దులని ఇలా సైన్యం ఉగ్రవాదం రెండు కూడా కలిసి భారత్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని పెంచి పోషించేది పాకిస్తానే. అందులోనూ ఆర్మీకి సంబంధించిన చీఫ్ ఎవరుతున్నారు ఆసిఫ్ మునీర్ అహ్మద్ షా ఎవరుతున్నారో అతను పెంచి పోషిస్తున్నాడు ఉగ్రవాదాన్ని అనేది కూడా ప్రధానంగా విమర్శలు అయితే ఆయన మూట కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎట్టకేలకు అప్పుడు ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో భారత్ పైచే సాధించింది. అక్కడ వైమానిక స్థావరాలు కానీ ఎయిర్ బేస్ స్థావరాలు అన్ని కూడా మట్టుబెట్టిన పరిస్థితి, ఉగ్రవాద స్థావరాలను కూడా మట్టుబెట్టిన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం కొంత కాలబేరానికి వచ్చి దానిలో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఏదైతే అంత్యక్రియలకు సంబంధించి రవూఫ్ ఏదైతున్నారో ఉగ్రవాదానికి సంబంధించిన వ్యక్తి అని నిరూపించడానికి భారత్ దగ్గర ఫొటోస్ ఉండడంతో ఇటు పాకిస్తాన్ కూడా వెనుకడుగు వేసినట్లు అర్థమవుతుంది. రేఖ శివ, అయితే అబ్దుల్ రవూఫ్ ఉగ్రవాది ఆయన వెనకాలనే ఆర్మీ పర్సన్స్ అధికారులంతా కూడా నించొని ఉండడము, అక్కడ అంత్యక్రియల్లో పాల్గొనడాన్ని కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తాము. 1 కాదు 2 కాదు శివ, 5-6 సందర్భాలలో కూడా ఆయన మిలిటరీ వాళ్ళతోనే అక్కడ ఆర్మీ ఆఫీసర్స్తోనే నించొని ఉండడము, మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
పాకిస్తాన్కి సంబంధించిన మిలిటెంట్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ని పరామర్శించడానికి కూడా ఈ అబ్దుల్ రవూఫ్ కూడా వెళ్ళిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారా? అంటే ఇంతకుముందేమో మత ప్రవక్త అతను, అదేవిధంగా అతను ఉగ్రవాది కాదు మత ప్రవక్త అన్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎటు నుంచి ఏదైనా మాట్లాడడంలో సిద్ధావస్తులు అనడానికి ఇది ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. అది ఉగ్రవాదం లేదంటున్నారు, మత ప్రవర్తన అంటున్నారు. ఒకవైపు ఉగ్రవాదుల కార్యకలాపాల్లో ఏదైతే అంత్యక్రియలో వాళ్ళు పాల్గొంటున్నారో వారి వెనుకండి అంత్యక్రియలు పాల్గొని జాతీయ జెండాను వారి శవపేటికలపై ఉంచి చివరి వరకు కూడా అంత్యక్రియలు పాల్గొంటూ ఉన్నారు. అంటే ఏదేమైనప్పటికీ కూడా వారు తప్పు చేసినా ఒప్పుకోకుండా ఇటు ప్రతిసారి ఉగ్రదాడి జరపడం భారత్ పైన, దాని వెనుక మేము లేదని చెప్పడం ఒక పరిపాటిగా మారేది పాకిస్తాన్ కు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ కు కీలక లింకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సవాళ్ళని మా టార్గెట్ చేస్తామని భారత్ చెప్తుంది. వాళ్ళు టార్గెట్ గా మేము దాడులు చేస్తామని కూడా వారు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఉగ్రవాదులతో పాటు అంత్యక్రియల్లో పాల్గొనడం, సైనికులు వారితో పాటు ఎవరైతే అబ్దుల్ రవూఫ్ ఎవరుతున్నారో అతను కూడా ఫోటోలో ఉండడం, ఇదంతా కూడా పాకిస్తాన్ యొక్క ద్వంద్వ బుద్ధికి నిదర్శనంగా కూడా చెప్తుంది. మన ఫోటో చూస్తున్న ఒక వైపు వెనుక ఎవరైతే మౌనం పాటిస్తూ ఆర్మీ అధికారులందరూ ఎవరైతే ఉన్నారో వారందరి ఫోటోలు కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే సందర్భాలు ఎవరైతే చనిపోతారో స్వతంత్ర సమరయోధులు వారికి, నైట్ లేకపోతే ఇది ఇతర సైన్యానికి సంబంధించిన భారత్ పాకిస్తాన్ మధ్య సైన్యంకి యుద్ధం జరిగితే చనిపోయిన సైనికులు ఎవరైతే ఉంటారో అటువంటి సందర్భాల్లో చనిపోయిన వారికి ఎలాగైతే గవర్నమెంట్ లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో ఎలాగైతే అధికారులు నిర్వహిస్తారో ఆ విధంగా నిర్వహిస్తున్నట్లుగానే ఆ ఫొటోస్ అన్ని చూస్తుంటే ఆ విధంగానే అర్థం పడుతోంది. మొత్తంగా చూస్తుంటే వాళ్ళు ఉగ్రవాదం తప్పు చేసినప్పటికీ మేము తప్పు చేయలేదని బుకాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషించడం కానీ దాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వారితో ఉసుగొల్పి 26 మంది ప్రాణాలు కోల్గొనడం, తర్వాత టీఆర్ఎఫ్ సంస్థ నేనే చెప్పడం, దానికి సంబంధించి ఉగ్రవాదుల కోసం ప్రయత్నిస్తున్న సందర్భాలు పాకిస్తాన్ భుజాన వేసుకుని వారి సపోర్ట్ గా ఉండి గట్టిగా మన పైన దాడులు చేయడం, ఇదంతా కూడా చూస్తుంటే పాకిస్తాన్ కనుసన్నల్లోనే ఉగ్రవాదం అనేది జరుగుతుంది, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక మరోసారి అడ్డంగా బుక్ అయింది పాకిస్తాన్. 3 రోజుల కిందట జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 3 రోజుల కిందట జరిగిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్నాడు జైషే మహమ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్. సో పాకిస్తాన్ ఆర్మీ అదేవిధంగా ఉగ్రవాదులంతా కలిసే ఉన్నారు అంటూ కూడా ఏదైతే విమర్శలు చేస్తోందో భారత్ దాన్ని తిప్పికొడుతున్నారు పాకిస్తాన్. దాన్ని తిప్పికొడుతూ వస్తున్నారు పాకిస్తాన్. సో దానికి సంబంధించి ఇదిగో పక్కా ప్రూఫ్స్ అంటూ కూడా కొన్ని ఇమేజెస్, కొన్ని ఫొటోస్ని కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఇదిగో ప్రూఫ్స్, సో ఉగ్రవాదులు ఆర్మీ అందరూ కలిసే ఉన్నారు మీ దేశంలో అంటూ కూడా ఒక ప్రూఫ్స్ని అయితే చూపిస్తోంది. 1 కాదు 2 కాదు, మీరు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. 2-3 సందర్భాలలో కూడా ఉగ్రవాదులతో పాటు ఆర్మీ అధికారులు కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉగ్రవాది చనిపోయారో ఆయన అంత్యక్రియల్లో మత ప్రవక్త పాల్గొన్నాడు, ఆయన ఉగ్రవాది కాదు అంటూ కూడా పాకిస్తాన్ అయితే ఆరోపిస్తోంది. సో ఆయన ఉగ్రవాదే, ఎందుకంటే మత ప్రవక్త అన్ని అంత్యక్రియల్లో ఆయన పాల్గొనడు. అక్కడ మనం చూస్తూనే ఉన్న ఎవరైతే పాకిస్తాన్ మిలిటెంట్ ఉన్నాడో వాళ్ళ పేరెంట్, సో వాళ్ళ తండ్రిని పరామర్శించడానికి వెళ్ళారు. వాళ్ళ తండ్రిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అబ్దుల్ రౌఫ్ అక్కడే ఉన్నాడు, అతనితో మాట్లాడుతున్నారు. సో అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? మిలిటెంట్లకు సంబంధించిన చర్యల్లో అతను కూడా పాలు పంచుకుంటున్నాడు, ఇక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన అంత్యక్రియల్లో ఇక్కడ పాలు పంచుకుంటున్నాడు. సో పక్కా ప్రూఫ్స్తో పాటు చూపిస్తున్నారు, ఫొటోస్తో వీడియోస్తో పాటు. ఇండియా అయితే పాకిస్తాన్ ముందుంచింది ఈ ప్రూఫ్స్ని. చూడండి, ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఇక్కడ ఉగ్రవాది పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఇతను కంపల్సరీగా ఉగ్రవాది అంటూ కూడా మళ్ళీ ఒకసారి పాకిస్తాన్కు చురకలంటించే యత్నం కూడా చేస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ ఏం సమాధానం చెబుతుంది అనేది కూడా ఈగర్గా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మొదటగా మనం చూపించినప్పుడు ఆయన ఉగ్రవాది కాదు మత ప్రవక్త అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతోంది? సో 7వ తేదీ బహవల్పూర్లో జరిగిన మదర్సాపై జరిగిన దాడిలో ఈ మసూద్ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆయన మృతి చెందాడు. మసూద్ అజార్ తమ్ముడి పేరు హఫీజ్ అబ్దుల్ రౌఫ్, ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నాడు ఈ ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము అబ్దుల్ రౌఫ్ ఉగ్రవాది, ఆయన వెనుక ఆర్మీ అధికారులు ఉన్నారు. సో 1 కాదు 2 కాదు 2-3 సందర్భాలలో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అటు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులంతా కలిసే అన్ని చర్యలకు పాల్పడుతున్నారు అనడానికి ఇది ఒక పక్కా ప్రూఫ్గా భారత సైన్యం అయితే ధృవీకరించింది.